నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సిరి. వారం రోజుల వ్యవధిలో తమ ఇంట్లో నుంచి లక్షలాది రూపాయలు మాయమయ్యాయన్న విషయాన్ని గమనించిన యజమాని 40,000 రూపాయలని ఎరగా వేసి దొంగలను పట్టివేశాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న అజయ్ అనే వ్యాపారి ఇంట్లో 3 ఏళ్లుగా నల్గొండ జిల్లాకు చెందిన సైదమ్మ అనే మహిళ పనిచేస్తుంది. బోరగొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న సైదమ్మ కుమార్తె ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసింది. కాగా సైదమ్మ కుమార్తెకు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న దేవ్ కుమార్ అలియాస్ చింటూ అనే యువకుడితో స్నేహం ఉంది. ఇదిలా ఉండగా తన యజమాని ఇంట్లో పనిచేసేందుకు వెళ్తున్న సైదమ్మ వద్దకు కుమార్తె అప్పుడప్పుడు వచ్చేది. యజమాని ఇంట్లో భారీగా డబ్బులు కనిపించడంతో కుమార్తెకు చెప్పి గత నెల మొదటి వారంలో సుమారు 19 లక్షల నగదును చోరీ చేయించింది. అయితే డబ్బులు పోయిన విషయాన్ని గుర్తించిన యజమానికి తన ఇంట్లోకి వచ్చే పనివారే చోరీ చేశారని అనుమానం వచ్చింది. దీంతో వారిని పట్టుకునేందుకు స్కెచ్ వేశారు. ఈ నెల 24వ తేదీన తన ఇంట్లో 40,000 నగదుని పని మనిషికి కనిపించేలా పడివేశారు. తల్లితో పాటు యజమాని ఇంటికి వచ్చిన కుమార్తె 40,000 నగదును తస్కరించింది. దీంతో తన అనుమానం నిజమేనని తేలడంతో 40,000 చోరీ చేసిన విషయంపై నిలదీయడంతో తన కుమార్తె తప్పు చేసిందని, తనకు తెలియకుండా డబ్బులు కాజేసిందని సైదమ్మ అంగీకరించడంతో పాటు 40,000 రూపాయలని వెనక్కిచ్చింది. మరుసటి రోజు నుంచి పని మానేసింది. దీంతో తమ ఇంట్లో 19 లక్షల చోరీ విషయంపై బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు సైదమ్మతో పాటు కుమార్తెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా 19 లక్షల చోరీ చేసినట్టు అంగీకరించారు. సైదమ్మ తన కుమార్తె ఆమె స్నేహితుడు దేవ్ కుమార్ తో కలిసి స్కెచ్ వేసింది. చోరీ చేసిన సొత్తుతో బైక్ కొనుక్కోవడంతో పాటు ఐఫోన్ కొన్నారని తెలియంది. నిందితుల వద్ద ఉన్న 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు సైదమ్మ, దేవ్ కుమార్లను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.